ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో రివైవల్ సోల్స్ ఫర్ జీసస్ అనే ఈ వాట్సాప్ గ్రూప్లో నాతో కలిసి పరిచర్యలో పాల్గొంటున్న మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మీరు క్షేమంగా ఉన్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. దేవుని కృపను బట్టి ఒక చిన్న పరిచర్యగా ప్రారంభమైన ఈ పరిచర్య ఉదయకాల ప్రార్థనలు, సాయంకాలపు వాక్యాలతోటి దినదినము అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుచూ ఉన్నదని నేను విశ్వసిస్తున్నాను. అనేకులు ఇంకా ఒకరి వెనకాల ఒకరు యాడ్ అవుతూ ఉన్నారు. కొంతమంది మనల్ని విడిచి వెళ్తూ ఉన్నారు. దానికి కారణాలు మరేమీ కాదు. అనేకమైన క్రైస్తవ గ్రూప్స్లో వారు ఉండడాన్ని బట్టి, ప్రతినిత్యము ఏదో ఒక వర్తమానాన్ని వారు వినడాన్ని బట్టి ఒకవేళ మనల్ని వారు విడుస్తూ ఉన్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. వారు మనల్ని విడిచిన దేవుని కృప వారికి తోడుగా ఉండాలని, దేవుడు ఎల్లప్పుడూ వారికి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుచూ ఉన్నాను. మీరైతే చక్కగా ఈ దినపు వాక్య భాగాన్ని ఆలకిస్తారని నమ్ముచూ ఉన్నాను. కొంత సమయాన్ని వాక్యం కొరకు కేటాయించండి. కొద్ది నిమిషాలు ఈ వాక్యం విని మీకు ఆశీర్వాదం అనిపిస్తే మీ కుటుంబానికి వీటిని అందించాలని, మీ చుట్టుపక్కల ఉన్న వారికి కూడా షేర్ చేయాలని కోరుతూ ఉన్నాను. మనము ఈ లోకంలో జీవిస్తూ ఉండగా మనకు ఖచ్చితంగా కావాల్సింది ఏమైనా ఉంది అంటే అది తెలివి. మనకు తెలివి చాలా అవసరం. తెలివి లేకపోతే చాలా కష్టం. అయితే ఎలా సంపాదించుకోవాలి తెలివి అనే ఆలోచన చేసినప్పుడు ఈ తెలివిని సంపాదించుకోవడానికి చదువులు, ఈ తెలివిని సంపాదించుకోవడానికి స్కూల్స్, ఈ తెలివి సంపాదించుకోవడానికి అనేకమైన గ్రంథాలు, పుస్తకాలు మనకి అవైలబుల్గా ఉంటాయి. చాలామంది టీచ్ చేస్తూ ఉంటారు, చాలామంది బోధిస్తూ ఉంటారు, చాలామంది ఈ తెలివిని సంపాదించుకోవడానికి అనేకమైనవి చేస్తూ ఉంటారు. అయితే బైబిల్ తెలివికి సంబంధించి ఏం చేయమంటుంది అంటే మొదటిగా చూస్తూ ఉంటాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో 7వ వచనాన్ని కనుక మనం చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే తెలివికి మూలము. ద సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ గాడ్. మనకు తెలివి కావాలి అంటే మనము తెలివిగా ప్రవర్తించాలి. ఏ సమయంలో ఎలా ఉండాలి, ఏ సమయంలో ఏమి చేయాలనేది మనకు తెలియాలి అంటే జ్ఞానము కలిగిన వాడు, జ్ఞాని అయిన వాడు సొలొమోను మాట చెప్తున్నాడు ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే తెలివికి మూలము. లోకంలో చాలాసార్లు మనం అనుకుంటాం మనమే తెలివైనోడు అని. మనంత తెలివైన వాడు ఎక్కడా లేడని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు బోల్తా పడుతూ ఉంటారు. అనేక సార్లు అరే మనం చాలా తెలివైనోళ్ళం అనుకున్నాం గానీ మనం కూడా మోసపోయాంరా అనుకుంటూ ఉంటారు. ఎందుకనంటే ఈ లోకపు తెలివి మనల్ని మోసం చేస్తూ ఉంటది. ఈ లోకపు తెలివి ఓడిపోయేలా చేస్తుంది. ఈ లోకపు తెలివి కొంత దూరం వరకే ఉపయోగపడుతుంది గానీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే అది ఎంతో ఆశీర్వాదకరం. అదే తెలివికి మూలం. ఒకవేళ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ తెలివి ఏం చేస్తూ ఉంటుంది, ఎలా మనల్ని నడిపిస్తూ ఉంటుందంటే, మొదటిదిగా యెహోవా యందు భయభక్తులు కలిగటం వల్ల, ఆ తెలివిని సంపాదించుకోవడం వల్ల మనకు చక్కని గైడెన్స్ వస్తది. ఎక్కడి నుంచి వస్తది? 8వ వచనం చూస్తే, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికలు, నీ కంఠమునకు హారములనై ఉండును. ఇక్కడ చూడండి ఎంత చక్కని మాట మాట్లాడుతున్నాడు. ఒకవేళ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన తెలివి ఇస్తాడు గనక, ఆ తెలివి ఏం చేస్తా ఉంటది అంటే, ఆ తెలివి మన తలకు సొగసైన మాలికగా, మన కంఠములకు హారములుగా ఉంటుంది. ఒక బంగారపు హారము వలె, ఒక వజ్రములతో కూడిన హారము వలె మన కంఠమునకు హారముగా ఉండడమే కాదు, మన తలకు సొగసైన కిరీటంగా కూడా ఉంటది. ఏంటి అదంటే మన తల్లి చెప్పు బోధ, మన మన తండ్రి చేసే ఉపదేశం. అనేక సార్లు జ్ఞానం కావాలి, తెలివి కావాలని అక్కడ అనేక సార్లు పరిగెడతాం గానీ, యెహోవా యందు భయభక్తులుగా ఉంటే మనకు తెలివొస్తది. ఆ తెలివిని బట్టి మనం ఏం చేయగలమంటే, మన తలకు కిరీటాన్ని, మన కంఠములకు హారముగా గల బోధను మనము నేర్చుకొనగలం. ఎక్కడి నుంచి వస్తూ ఉంటుంది అంటే, అది తల్లిదండ్రుల దగ్గర నుంచే. ఎంత చక్కగా చెప్తా ఉన్నాడంటే, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకు. ఆ బోధ ఎంతో విలువైనది. నీ తండ్రి ఉపదేశం ఆలకించు. అదెంతో విలువైనది. ఈ లోకము ఎప్పుడు కూడా తండ్రి, తల్లి కంటే మనమే గొప్పవాళ్ళమని జ్ఞానము నేర్పిస్తా ఉంటది. చిన్న చిన్న పిల్లవాళ్ళు, "అమ్మ నీకేం తెలుసమ్మా?" అంటూ ఉంటారు. ఒక 4 తరగతి, 5 తరగతి చదివిన పిల్లలకి ఏదైనా తల్లి చెప్పాలన్నా, తండ్రి చెప్పాలన్నా గాని ఈ రోజుల్లో ఎలా ఉందంటే, "నీవేం చదువుకున్నావు? నీకేం తెలుసు? మమ్మీ యూ డు నాట్ నో ఎనీథింగ్ మమ్మీ" అనే వాళ్ళని చూసాను.
ఆ కొడుకు ఎల్‌కేజీ, యూకేజీ చెప్తాడు. అనేక సార్లు అంటా ఉంటాడు, "డాడీ నీకు తెలీదు డాడీ" అంటా ఉంటాడు. డాడీ యూకేజీ చదువుతున్నవాడు నాకు తెలీదని ఎందుకంటాడంటే, ఈ లోకపు జ్ఞానము వాడిని తెలివి తక్కువ వాడినిగా చేస్తా ఉంటది. తండ్రి కంటే ఎక్కువ తెలుసు, తల్లి కంటే ఎక్కువ తెలుసనేలాగా ఈ జ్ఞానము వాడిని ప్రేరేపించడాన్ని బట్టి ఎంత దారుణమైన పరిస్థితికి అతను వస్తున్నాడంటే, వారు తల్లి చెప్పే బోధనను దూరం చేసుకుంటా ఉంటారు. తన తండ్రి ఉపదేశాన్ని కూడా దూరం చేసుకుంటాడు. ఒక తల్లి, తండ్రి కంటే గొప్ప గురువులు ఈ లోకంలో ఎవరున్నారు మనకి? ఎవ్వరు లేరు. ఒక తల్లి కంటే, ఒక తండ్రి కంటే గొప్ప గురువులు ఎవరు లేరు. కానీ ఆ గురువులను దూరం పెట్టుకుంటాం ఈ లోకంలో తెలివి అనుకుంటున్న తెలివి తక్కువతనంతో. కానీ జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. ఈ తెలివి నిన్నేం చేస్తుందంటే నిజమైన బోధ, నిజమైన బోధ ఎక్కడ ప్రారంభమవుతుందో అది నీకు నేర్పిస్తా ఉంటుంది. మనం ఈ లోకంలో ఎలా జీవించాలనేది మన తల్లిదండ్రులు నేర్పిస్తారు చిన్నతనం నుంచే. వాటిని పునాదులుగా మరుచుకుని స్కూల్స్‌లో, కాలేజీల్లో జ్ఞానం సంపాదించుకొని ముందుకు వెళ్తాం గానీ, తల్లిదండ్రులు చెప్పే బోధనను, ఉపదేశంను విడిచిపెడితే మనం ఎంత జ్ఞానం సంపాదించుకుంటున్నామనుకున్నా అదంతా కూడా వ్యర్థమే. తెలివి తన తన గురువులను ఎవరినో చక్కగా చెప్తూ ఉంటుంది. రెండవదిగా ఆ తెలివి మనం ఏమి చేయకూడదో కూడా చెప్తా ఉంటుంది. 10వ వచనంను చూస్తే, "నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. మాతో కూడా రమ్ము మనం ప్రాణము తీయుటకే పొంచియుందుము. నిర్దోషి అయిన ఒక పట్టుకొని దాగుందుము. పాతాళం మనుషులు మృంగివేసిన వారి జీవముతో మృంగివేయుదుము. సమాధిలోనికి తిరుగువారు మింగబడినట్లు వారు పూర్ణ బలంతో ఉండగా వారిని మృంగివేయుదుము రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పకుము. ఇక్కడ చాలా చక్కగా రాస్తూ ఉన్నాడు ఏంటంటే, తెలివి నువ్వు పొందుకుంటే ఒకవేళ పాపులు నిన్ను ప్రేరేపించిన విలువైన సొత్తుంది దోసేసుకుందాం. ఒకని ప్రాణంతోటి మింగేద్దాం. ఒకరిని నాశనం చేసేద్దామని చెప్పినా గాని, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల, తెలివిని సంపాదించుకోవడం వల్ల నువ్వు వెళ్ళవు. కానీ అనేక సార్లు ఈ లోకంలో తెలివంటే ఏంటో తెలుసా? ఎదుటి వాడిని బోల్తా కొట్టించడమే. ఎదుటి వాడిని మోసం చేయడమే. ఎదుటి వాడిని దోసుకోవడం. ఎంత తెలివితేటలురా వీడికి. ఈడికి ₹1,00,00,000 దెబ్బేసాడురా ఆడి దగ్గర అంటూ ఉంటారు. అరే! ఎంత చిటికలో మోసం చేసేసాడు రా! ఈడెంత తెలివైనోడు అంటాడు. అరే! తెలివి అనేది ఎదుటి వాడిని మోసం చేయడంలోనే కాదు. మనము మోసపోకుండా కూడా ఉండడంలో, మోసం చేయకుండా కూడా ఉండడంలోనే మనము తెలివిని చూపించవలసినవై ఉంటా ఉంటది. జ్ఞాని చెప్తా ఉన్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగుంటే నీకు తెలివొస్తది. తెలివొస్తే నీకు సరైన గురువులెవరో వారు నేర్పిస్తారు. రెండవది ఆ తెలివి పాపము చేయకుండా నిన్ను అడ్డుకుంటా ఉంటది. అనేక సార్లు ఈ లోకంలో తెలివి సంపాదించాడు. ఈడు చాలా తెలివైనోడురా! ఆడిని మోసం చేసాడు. ఈడు చాలా తెలివైనవాడురా! ఈడిని మోసం చేసాడంటే మోసం చేయడం తెలివేంటి? నా ప్రియమైన దేవుని బిడ్డలారా! ఒకవేళ మీలో కూడా అటువంటి తెలివి ఉంటే ఈ దినాన్ని మీరు అర్థం చేసుకోనండి. ఈ లోకపు తెలివి వ్యర్థము. ఈ లోకంలో నువ్వు చూపిస్తున్న తెలివంతా కూడా వ్యర్థమే. తెలివిని సంపాదించుకో. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే, నీ గురువులు, తల్లిదండ్రులను నువ్వు గుర్తిస్తావు. వారి ఉపదేశాన్ని ఆలకిస్తావు. రెండవదిగా పాపము నుంచి దూరంగా ఉంటావు. మూడవదిగా మొదటి అధ్యాయము సామెతల గ్రంథం 33వ వచనంలో ఉంటుంది. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చిన భయము లేక నెమ్మదిగా ఉండును. దేవుని యందు భయభక్తులు కలిగి సంపాదించుకున్న తెలివి వల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే, వాడు సురక్షితంగా నివసిస్తాడు, నెమ్మదిగా ఉంటాడు. మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు చెప్తున్న ఆలోచనలన్నీ కూడా ఆలోచన చేయండి. తెలివిని ఇంత సంపాదించేసాం. ఇన్ని క్రియేట్ చేసేసాం. ఇన్ని ఇన్వెంట్ చేసేసాం. ఇన్ని రకాలుగా లోకంలో తెలివి నిండిపోయి ఉన్నది. అయితే ఎవరైనా సురక్షితంగా ఉన్నారు ఈరోజు? కీడొస్తుందని భయం లేక నెమ్మదిగా ఉన్నవాళ్ళు ఎక్కడైనా ఉన్నారా? ఆ వైరస్ ఎళ్ళింది. ఇంకో వైరస్ వస్తుంది. ఆ అధికారి పోయాడు. ఇంకొక అధికారి వచ్చాడు. వాడు మమ్మల్ని దోచుకున్నాడు. వాడెళ్ళిపోతే ఇంకొకడొచ్చాడు. అంటూ ఉన్నాం గానీ, ఏదైనా మన తెలివి వల్ల ఈ లోకము బాగుపడుతున్నట్లుగా ఉన్నదా? సురక్షితంగా నివసించుతున్నట్టు ఉన్నదా? నెమ్మదిగా ఉంటున్నట్లున్నదా? లేదు. ఎందుకు ఉండదంటే, ఈ లోకపు తెలివి ఎదుటివాడిని నాశనం చేసేదిగా ఉంటుంది. ఈ లోకపు తెలివి నెమ్మది లేకుండా చేస్తూ ఉంటుంది.
మన యొక్క దేశంలో, మన యొక్క ప్రపంచంలో కనిపెట్టబడిన ప్రతివి కూడా తెలివితో కనిపెట్టబడితే, దానివల్ల ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అయిపోతాం మనం చూస్తా ఉంటాం. దానివల్ల నష్టాలు చూస్తా ఉంటాం. ఈ సమయంలో ఈ మాటలు వింటున్న మీరు ఉపయోగిస్తున్న ఈ టెక్నాలజీ కూడా సురక్షితంగా ఉండే వాళ్ళని పాడు చేసింది. నెమ్మదిగా ఉండే జీవితాలకు ఇబ్బందికరంగా మారిపోయింది. అవునంటారా? కాదంటారా? మీరంటే ఇప్పుడు నెమ్మది కలిగి వాక్యం వింటున్నారు కానీ, ఇదే మొబైల్ని చేతపట్టుకుని నెమ్మది లేక జీవితాలను పాడు చేసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? ఈ మొబైల్ క్రియేట్ చేశారంటే ఇది తెలివే కదా! ఈ మొబైల్ని ఇన్వెంట్ చేశారంటే ఇది తెలివే కదా! ఇంత టెక్నాలజీ ముందుకు తీసుకొచ్చారంటే తెలివే కదా! కానీ ఈ తెలివి ఏం చేస్తా ఉంది? తెలివి ఏం చేస్తుందో తెలుసా? తెలివి సురక్షితంగా ఉండే జీవితాలను అపాయంగా మార్చేస్తా ఉంది. నెమ్మది లేక ఏ టైం ఏమవుతుందోనని కీడొస్తుందని భయంతో ఉన్నారు. కానీ నా ప్రియమైన సహోదరుడా, నువ్వు నిజమైన తెలివైన వాడివైతే నువ్వు బాల్య దినములు ఎందుకు గుర్తిస్తావు నీ తల్లి తండ్రి నిజమైన గురువులని. నువ్వు నిజమైన తెలివైన వాడివైతే పాపం వలన మరణం వస్తుంది గనక పాపమునకు దూరంగా ఉంటావు. నువ్వు నిజమైన తెలివైన వాడు వస్తే సురక్షితంగా ఉండడానికి, నెమ్మదిగా ఉండడానికి నీ దేవుని దగ్గర ఉంటావు. అదే మాటను ఈ దినాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటాం. తెలివి 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 గురించి చెప్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే తెలివికి మూలం. మీరును యెహోవా యందు భయభక్తులు కలిగి తెలివి గలవారుగా ఉంటూ నీ తండ్రి ఉపదేశమును ఆలకిస్తూ నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుండా వాటిని అంగీకరిస్తూ పాపులు ప్రేరేపింపగా ఒప్పకుండా నెమ్మది కలిగి ప్రశాంతమైన జీవితం జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. ఎంతో జ్ఞానము కలిగిన ఈ యొక్క ప్రపంచంలో మేము ఉంటూ తెలివైన వారిగా అనుకుంటూనే అనేక సార్లు తెలివి తక్కువ పనులు చేస్తూ ఉండగా ఒక వాక్యం ద్వారా మనల్ని గద్దించినందుకు, వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ ప్రేరేపించినందుకు వందనాలు. ప్రభువా, మేమును తెలివి కలిగి మా తల్లిదండ్రులను మేము గౌరవించుకుంటూ వారే నిజమైన గురువులుగా వారిని అంగీకరిస్తూ వారి మాటను త్రోసివేయకుండా ఉండడానికి కృపను అనుగ్రహించండి. అలాగే పాపులు ప్రేరేపిస్తే ఆ పాపం వల్ల మరణమే వస్తుంది కనుక అది తెలివి కాదు అన్న సంగతిని మేము గ్రహించడానికి, అన్నిటికంటే ముఖ్యంగా మేము సంపాదించిన తెలివి మమ్మల్ని సురక్షితంగా ఉండకుండా, నెమ్మది లేకుండా ఉండకుండా చేస్తుంది గనక ఆ తెలివికి దూరంగా ఉంటూ నీ ఉపదేశమును అంగీకరిస్తూ నీ యందు భయభక్తులు కలిగి చక్కని జీవితం జీవించేలాగా కృపను అనుగ్రహించమని ఈ గ్రూప్లో ఉంటున్న ప్రతి బిడ్డను, ప్రత్యేకించి వాక్యమును వింటూ దానికి రెస్పాండ్ అవుతున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకుని దీవించి ఉజ్జీవింప చేయమని మా రక్షకున్న యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి